హలో ఫ్రెండ్స్, నిన్న మనస్విని బర్త్డే అయిపోయిన తర్వాత మేము సురేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. ఇది సురేష్ వాళ్ళ ఇల్లు అనమాట. సురేష్ వాళ్ళ చిన్న బాబుది ఫస్ట్ బర్త్డే ఉంది ఈరోజు, అందుకనే వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. వాడిని మేము డింపు అని పిలుచుకుంటాము. ఆయన పేరు మాత్రం అనాన్ ఋగ్వేదు, చాలా బాగుంటుంది పేరు అయితే. ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే చేసేసారు. మేము వెళ్ళేసరికి అన్నీ పెట్టేసుకున్నాడు సురేష్ వాళ్ళ వైఫ్. చాలా బాగా అనిపించింది. 2 బర్త్డే పార్టీస్ వచ్చినాయి కాబట్టి చాలా బాగా అనిపించింది. అది ఇంటి ముందు, మా ఇంటి ముందు ఇంట్లోనే ఉంటారు వీళ్ళు. వాళ్ళ ఇల్లు మా ఇంటి ముందే ఉంటుంది. చాలా అంటే చాలా బాగా డెకరేషన్ చేసుకున్నాడు. సురేష్కి ఇట్లా చేసుకోవడం చాలా ఇష్టం. కొన్ని సెలబ్రేషన్స్ బాగా జరుపుకుంటాడు ఆయన. ఆయనకు నచ్చిన విధంగా చేస్తాడనమాట. వాళ్ళ చిన్న బాబుది ఫస్ట్ బర్త్డే. ఇక్కడ మా జనాలు చూడండి, మేమందరం అయితే అక్కడి నుండి ఇక్కడికి వచ్చేసినాము. మాకంటే పిల్లలకి చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చిన్నపిల్లలకే బర్త్డే పార్టీస్ ఎక్కువ ఇష్టం ఉంటాయి కాబట్టి వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఈమెయితే మౌనిక, సురేష్ వాళ్ళ వైఫ్. ఈ బుడ్డోడే డింపు బంగారం. చాలా ముద్దుగా ఉంటాడండి డింపు. వాడు పెద్దోడు చంద అనమాట. వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్. వీళ్ళు నాకు ఫస్ట్ గల్లీలో ఫ్రెండ్స్ వీళ్ళిద్దరే. నన్ను అక్క అని పిలుచుకుంటారు. ఈ చందుగాడైతే రోజు నాతోటి గొడవ పెట్టుకుంటాడు. ఒక్కరోజు కనిపించకపోతే వాళ్ళ మమ్మీని బయటకు తీసుకొచ్చి పిలుస్తాడు అనమాట. వీళ్ళిద్దరు నన్ను అక్క అని పిలుస్తారు. నేను వీళ్ళిద్దరికి అక్కని. వీళ్ళు బుడ్డ బ్రదర్స్ అనమాట నాకు. చూడండి, డింపు మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు. మీరు కూడా మా డింపుని మంచిగా మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. బర్త్డే కాబట్టి మా డింపు బంగారం మంచిగా ఉండాలని మీ అందరు కూడా బ్లెస్ చేయండి. వాళ్ళ అన్నయ్య అయితే ఇక్కడ ఎవరు చూడకపోతే కేక్ కట్ చేద్దామని రెడీగా చాకు పట్టుకొని నిలబడ్డాడు. అందరు కూడా ఆయనను కనిపెట్టుకొనే ఉంటున్నారు. చాలా అల్లరోడు ఈ చందుగాడు. మా గల్లీలో డాన్ అన్నమాట ఈ బుడ్డోడు. డింపు మంచి బంగారు కొండ డింపుగాడు. చాలా బాగా అనిపిస్తుంది ఈ పిల్లల్ని చూస్తుంటే. మా గల్లీలో బుడ్డ పిల్లలు వీళ్ళిద్దరే ఉన్నారు. ఈ సురేష్ అయితే నాకు సొంత బ్రదర్ లాంటి వాడు. మౌనిక, సురేష్ మేము చాలా క్లోజ్గా ఉంటాం. మా ఇంటి ముందే ఉంటారు వీళ్ళిల్లు. ఇద్దరం కూడా ఒకే రోజు గృహప్రవేశం చేసుకొని వచ్చినాం అనమాట. ఒకేసారి స్టార్ట్ చేసి ఒకే రోజు గృహప్రవేశం చేసుకొని వచ్చినాం కాబట్టి మాకు ఎక్కువ బాండింగ్ ఉంటుంది. చాలా మంచిగా ఉంటాం మేము. ఇక్కడైతే బర్త్డే సెలబ్రేషన్ జరుగుతుంది. కాకపోతే ఫస్ట్ బర్త్డే కాబట్టి డింపు బంగారం చాలానే ఏడుస్తున్నాడు. నన్ను చూసి ఏడవడు కానీ గల్లీ వాళ్ళందరూ ఒకేసారి వచ్చిండ్రు, గుంపులుగా వచ్చిర్రు కదా, అందుకని ఏడుస్తున్నాడు. ఇక్కడ పిల్లలు స్ప్రే కొడుతుంటే కూడా ఏడుస్తున్నాడు. వాడికి అంత కొత్తగా అనిపిస్తుంది కదా, అందుకని ఏడుస్తున్నాడు. అయినా ఫస్ట్ బర్త్డే రోజు మామూలుగా పిల్లలందరూ ఖచ్చితంగా ఏడుస్తారు కదా. మధ్యలో ఫోటోలకు మాత్రం పోజులు ఇస్తున్నాడు. చాలా యాక్టివ్గా ఉంటాడు. వాళ్ళ అన్నయ్య అయితే ఇంకా చాలా యాక్టివ్గా ఉంటాడు. పెద్ద మంకీ అన్నమాట. చాలా అల్లరోడు. ఏది తెచ్చుకున్నా నాకు పిలిచి చూపిస్తుంటాడు. మొన్న కొత్త సైకిల్ తెచ్చుకొని కూడా నాకు పిలిచి చూపిస్తున్నాడు అనమాట. వీళ్ళిద్దరు నాతోటి బాగుంటారు ఈ పిల్లలు ఇద్దరు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మా డింపు అయితే కేక్ కట్ చేయడం అయిపోయింది. ఏడుస్తూనే కేక్ అయితే కట్ చేసిండు డింపు బంగారం. పాపం చాలా ఏడ్చిండు. నాకైతే వాడిని చూస్తే బాధ అనిపిస్తుంది. అందరిని చూసి ఏందో అర్థం అవుతలేదు, అందుకనే ఏడుస్తున్నాడు. మొత్తం మీద బర్త్డే పార్టీ అయితే ఇట్లా జరిగిందనమాట. నేను ఏదో చెప్తున్నా అయినా కూడా వాడు ఏడుస్తూనే ఉన్నాడు. జనాలందరిని చూసి బాగా ఏడుస్తున్నాడు. పిల్లలకు మాత్రం ఫుల్ ఎంజాయ్ అయింది. వాళ్ళ అన్నయ్యకైతే ఇంకా ఫుల్ ఎంజాయ్ అయింది. చూడండి, వాడి పని వాడు చేస్తున్నాడు. అందరం ఫొటోస్ దిగుతుంటే కేక్ తింటున్నాడు. ఇంకా నయం, ఇంకా కొంచెం సేపు అయితే వాడే కట్ చేస్తుండే వాళ్ళ తమ్ముడి కేకు. ఇది ఫ్రెండ్స్, మేమైతే ఇంటికి వచ్చేసినాము. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.